కొంచెం వర్క్ ఉంది. ఇంట్లో హోంవర్క్ అన్నమాట, తెలుసు కదా ఇంట్లో హోంవర్క్ లేడీస్కి. ఇంట్లో హోంవర్క్. ఇంకా హైట్ లెవెల్ కామెంట్ చేయండి. మెసేజ్ హెల్లో పడ్డది. యు ఆర్ బిజీ. నేనన్నా ఈరోజు కొంచెం బిజీనే ఉన్నా. బావగారు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఈరోజు. మళ్ళీ 3 months 4 months తెలియదు. ఈరోజు అయితే కొంచెం బిజీనే ఉన్నా అని చెప్పొచ్చు. మార్నింగ్ నుండి లైవే చేయలే నేను. బిజీ ఏం లేదన్నా, నార్మల్గానే బిజీ. అంత బిజీ ఏం లేదు బాను అన్న, అంత బిజీ ఏం లేదు. కామెంట్ చేయండి, హైడ్లో ఉండకండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఓకే వంశీ చెప్పు తమ్ముడు, ఎంగేజ్మెంట్ ఎవరిది? నీదేనా? వీడియో పెడతావా? సో పెట్టు చూస్తా. ఇప్పుడు కాదు, కొద్దిసేపు అయిన తర్వాత, లైవ్ ఎండ్ అయినాక. ఎలోన్ కూడా 2-3 మెసేజెస్ చేసిండు, అక్క ఈరోజు లైవ్ ఎందుకు పెట్టలేని. అక్షితలు కూడా పెట్టింది. 2-3 కామెంట్ చేసిరు, నువ్వు కూడా కామెంట్ చేసినావు. బట్ ఈరోజు బావగారు వెళ్ళిపోతున్నారు. రేపటి నుండి మనదే ఇక. శ్రీ స్కూల్కి పోయిన తర్వాత నుండి ఈవినింగ్ వరకు ఒక 2-3 hours చేసుడే ఇక లైవ్. ఎంత అంత తొందర మానిటైజేషన్ కంప్లీట్ చేయాలి. గుడ్ ఈవినింగ్ వినోద్ ఫ్రెండ్, గుడ్ ఈవినింగ్. ధనక హాయ్, రామ్ గారు హాయ్. పెడతా. ఓకే తమ్ముడు పెట్టు, తర్వాత పెట్టు, లైవ్ అయిపోయినాక పెట్టు వీడియో. బాగున్నా? టెంపుల్కి వెళ్ళి రింగ్స్ పెట్టుకున్నాం, అదే మా ఎంగేజ్మెంట్ అక్క. అవునా? రింగ్స్ చేంజ్ చేసుకున్నాక ఎంగేజ్మెంటే తమ్ముడు. పూలదండలు వేసుకున్నా కూడా ఎంగేజ్మెంటే నార్మల్గా. ఏదైతే ఏందిలే, ఎంగేజ్మెంట్ అయింది కదా. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. బాయ్ అక్క. లైవ్కి వచ్చి లైక్ ఇచ్చింది కదా, థ్యాంక్ యూ. నేను కూడా వస్తాలేండి లైవ్కి. ఎన్నికి లైవ్? ఓకే అక్క. రామ్ గారు టీ తాగేసిన. టీ తాగపోతే ఎట్లా? తాగేసిన. వంశీ బ్రో ఆల్రెడీ పార్టీ ఇచ్చిందంట, ఇందాక లేచిందంట మార్నింగ్. మళ్ళీ అదేంటి వంశీ, మళ్ళీ అదేంటి మెసేజ్ అట్లా పెట్టినావు? అన్నిటికి సిద్ధంగా ఉండే కదా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, మరి అదేంటి మెసేజ్ అట్లా పెట్టినావు మళ్ళా? అందుకే కదా నేను చెప్పిన ఫస్టే, టైం నువ్వు ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, బట్ ఇంట్లో వాళ్ళని ఒప్పిమని. ఇంట్లో వాళ్ళని ఒప్పించినాక చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంట్లో వాళ్ళని ఒప్పించి చేసుకోవాల్సింది, భయపడుతూ. హైట్ లెవెల్ కామెంట్ చేయండి. లైక్ డన్ వెంకట్రావు గారు, థ్యాంక్ యూ. అదే
ఏ